కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. ఈ రోజున మీకు ఈ విషయము అవగతమవుతుంది. తులారాశి వారి జాతకులు, మీ జీవితంలో ఒక విషయం జరగబోతోంది. అది కూడా చాలా మంచి విషయం, మీరు అస్సలు ఊహించని విషయం. భగవంతుని అనుగ్రహంతో మీ మానసిక ప్రశాంతత అయితే కలుగుతోంది. ఎప్పటి నుంచో బాధపడుతున్న ఒక విషయంలో మీ యొక్క ప్రమేయం లేకుండా జరిగింది అన్నట్లుగా మీరు ఏదైతే భావిస్తున్నారో అదే అక్షర సత్యమని సమాజానికి తెలుస్తోంది. అయితే ఈ యొక్క వార్త కూడాను సాయంత్రం లోపు అందుకోబోతున్నారు. తులారాశి వారి జాతకులకు ఇంతకన్నా మంచి విషయం వేరొకటి ఉండదు అని చెప్పడంలో అతిశయోక్తే లేదు. సాయంత్రం లోపైతే ఈ వార్త మీ చెవిన పడుతోంది. ఈ వార్త విన్నప్పటి నుంచి మీ మనసు ఆనందంలో తేలియాడుతోంది. మీ యొక్క మనసు భారం తగ్గిపోతుంది. మీరు ఏ తప్పు చేయలేదు అని అందరికీ తెలియచెప్పిన వారు అవుతారో. మీరు దీనికోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ రోజున సాయంత్రం లోపైతే దీనికి సంబంధించిన ఒక వార్త మీకు వచ్చి చేరుకుంటుంది. ఆ యొక్క వార్త ఏమిటో, తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు, గతంలో ఒక అవమానం మిమ్మల్ని చాలా కృంగతీసింది. చెయ్యని తప్పుకు శిక్షను అనుభవించారు. కానీ నోరు తెరిచి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకు అన్నట్లయితే గనక అవతల వ్యక్తులు మీ మనసుకు చాలా దగ్గరైన వారు. వారితో ఉన్న బంధాన్ని విడిచిపెట్టడము అస్సలు మీకు ఇష్టం లేదు. కానీ కాలక్రమేణా నిజం నిర్ధారణ అవుతుంది అని మీ మనసుకు తెలుసును. అందుకే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. తులారాశి వారి జాతకులకు బంధమన్నా, విలువలు అన్నా చాలా వరకు కూడా ఎక్కువ. ఎదుటి వారిని కష్టపెట్టరు. అలాగే వారు యొక్క బాధను కూడా వీరు పంచుకునే తత్వం కలిగిన వారు. ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడాను ఆ యొక్క మాట తాలూకా వారు ఎంత బాధపడుతున్నారో అనే విషయమే గ్రహిస్తారు తప్పితే తిరిగి వారితో తగాదా ఆడే స్వభావం అస్సలు ఉండదు. అంటే శత్రువులతో కూడా ఇలాగే ఉంటారా అనే అనుమానం మీకు కలగవచ్చును. అలా కాదండి. శత్రువులు అయితే గనక ఎత్తుకు పై ఎత్తు వేస్తూ శత్రువులను అస్సలు వీరు వారి యొక్క పాచికలు పారనివ్వకుండా ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు. కానీ ఎదుట ఉన్న మనిషి, మన వ్యక్తి, మనవారు, చాలా మంచివారు, మనతో వారికి చాలా బంధం ఉంది అనుకుంటే గనక చాలా వరకు ఓర్పు, మౌనాన్ని వ్యవహరిస్తారు. అందుకే గతంలో ఒక అవమానం మిమ్మల్ని ఇప్పటికీ కూడాను ఎంతో కృంగతీస్తుంది. నిజం ఎప్పటికీ నిర్ధారణ అవుతుందని వేచి చూస్తున్నారు. మనసు ఎంతో భారంగా మారిపోయింది. వారు మరెవరో కాదండి, మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే గనక మీ చిన్ననాటి స్నేహితులు కూడా కావచ్చును. డబ్బు పరంగా మీకు ఇరువురికి మధ్యన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఘర్షణ జరిగింది. అపార్థం చేసుకున్నారు. మీరు చెయ్యని తప్పుకు వారు మీపై నిందలు వేశారు. ఆ యొక్క విషయం ఈ రోజున వారు అర్థం చేసుకుంటారు. వారికి అర్థమవుతుంది. మిమ్మల్ని క్షమించమని వేడుకోవడానికి, ప్రత్యక్షంగా మిమ్మల్ని కలిసి ప్రాధేయపడ్డానికి మీ చెంతకు రాబోతున్నారు. మీరు కూడా విశాల హృదయంతో వారిని మీ జీవితంలోకి మరలా ఆహ్వానించండి. వారు చేసిన తప్పుకు మిమ్మల్ని క్షమించమని వేడుకోవడమే కాకుండా చాలా వరకు కూడాను పశ్చాత్తాపపడతారు. ఇది అస్సలు ఊహించని విషయము. అంటే ఎప్పటికైనా నిజం నిర్ధారణ అవుతుందని మీకు తెలుసును. కానీ ఇంత త్వరగా
త్వరితగతిన ఇలా వారికి వారే తెలుసుకొని మీ దగ్గరకు వస్తారని అస్సలు ఊహించి ఉండరు. వారు మిమ్మల్ని అవమానించిన దానికంటే వారికి మీకు మధ్యన పెరిగిన దూరానికి మీరు చాలా వరకు కూడా చింతిస్తున్నారు. సాయంత్రం లోపు ఈ ఒక వార్త మిమ్మల్ని వచ్చి చేరుకుంటుంది. వారు ప్రత్యక్షంగా రాలేకపోయినా ఈ వార్తను మిమ్మల్ని అందేలాగా చేస్తారు. కనీసం ఫోన్ రూపంలో అయినా కూడా ఈ యొక్క తప్పుకి క్షమాపణ చెప్పే ప్రయత్నము చేస్తారు. మీరు వారితో కలిసి ఈ రోజున కాలక్షేపం చేయబోతున్నారు. సమస్యలు అన్నింటినీ కూడాను ఏకరువు పెడతారు. ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి బాధను వారి వద్ద వెళ్లగక్కుతారు. ఎందుకంటే మీకు వారితో ఉన్నటువంటి బంధం అసామాన్యమైనది. మీ యొక్క ప్రతి కష్టము వారికి చెప్పుకునేవారు. ఇన్నాళ్ల ఈ దూరాన్ని చెరిపేస్తూ ఎన్నో రకాల జ్ఞాపకాలను నెమరు వేసుకునే ప్రయత్నం చేస్తారు. తులారాశి వారి జాతకులు ఈ రోజున మీరు చాలా చాలా ఆనందంలో మునిగి తేలుతారు. ఇంతటి ఆనందం ఎప్పుడో కలిగి ఉంటుంది. మీ ముఖం మీద చిరునవ్వు కలిగి చాలా రోజులే అయిపోయి ఉంటుంది. ఈ రోజున గ్రహ పరిస్థితుల రీత్యా మీపై ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు కూడాను ఎవరికి ఉన్నా అవి అన్నీ కూడాను తొలగిపోతాయి. మీరంటే ఏమిటో ఈ రోజున అందరికీ అర్థమవుతుంది. అలాగే కుటుంబంలో కూడాను మీరంటే గౌరవం పెరుగుతుంది. మీరు ఎంత మంచివారో, ఎదుటి వారికి ఎంత సహాయకారులుగా ఉంటారో, నిస్వార్థంగా మీరు చేసే క్రియలు ఈ రోజున బట్టబయలయ్యే రోజుగా చెప్పడం జరుగుతుంది. తులారాశి వారి జాతకులు మీరు ఇటువంటి వ్యక్తిత్వాన్నే కొనసాగించండి. ఎవరి చెప్పుడు మాటలు అస్సలు వినవద్దు. ఇద్దరికి గొడవ జరిగితే మూడవ వ్యక్తి ప్రమేయాన్ని రానివ్వవద్దు. మూడవ వ్యక్తులు ఎల్లప్పుడూ కూడాను మీకు వారికి దూరాన్ని కలగచేసే యోచన చేస్తారు తప్పితే మీరు ఇరువురిని కలిపే ప్రయత్నం అస్సలు చెయ్యరు. ఈ రోజున మీకు ఈ విషయము అవగతమవుతుంది. మీకు జరిగినటువంటి గొడవల మధ్యలో ఎవరు నూతనంగా పుట్టుకొచ్చారో వారి వలన మీకు ఎంత నష్టం కలిగిందో కూడాను, మీ నుంచి విడివడిన తర్వాత ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో మీ చిన్ననాటి స్నేహితులే కావచ్చు, లేకపోతే గనక జీవిత భాగస్వామే కావచ్చు, తప్పు తెలుసుకుని తిరిగి వచ్చిన వారు మీకు తేట తెల్లం చేస్తారు. కావున ఇకనైనా చెప్పుడు మాటలు వినే ప్రయత్నం చెయ్యొద్దు. మీరు ఎవరి మాటలు కూడాను ఆలకించే ప్రయత్నం చెయ్యొద్దు. ఏదైనా ఒక గొడవ జరిగితే గనక ఇరువురి తప్పు ఉంటుంది. ఈ విషయం మీకు ఈ రోజున అవగతమవుతోంది. మీరు చేసిన తప్పిదమల్ల వేరే వ్యక్తి వారి గురించి చెప్పినప్పుడు మీరు ఆలకించడమే. ఇలా చెయ్యొద్దు. ఒకవేళ ఆలకించిన వారు ఎలాంటి వారు, మనతో ఎలా ఉంటున్నారో, వారి మనస్తత్వం ఎలాంటిది, ఈ విషయం గురించి ఒకసారి పునః పరిశీలన చెయ్యాలి. మీరు చేసింది ఈ తప్పిదమే. ఇలాంటి తప్పిదాలు మరల పునరావృతం కాకుండా మీ జీవితంలో చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున మాత్రము వారితో నాణ్యమైన సమయాన్ని కేటాయిస్తారో మీరు చాలా వరకు కూడాను వారితో ఈ రోజున సమయం గడపడమే కాకుండా మీ పాత జ్ఞాపకాలు కూడా నెమరు వేసుకుంటారు. ఇది మీ మనసుకు ఎంతో హాయినిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులకు ఆగస్టు మాసంలో 11వ తేదీ ఆదివారం తిథి నాడు సాయంత్రం లోపు మిమ్మల్ని వచ్చి చేరుకోబోతున్న ఆ యొక్క వార్త ఏమిటో. శుభవార్తే కావున ప్రశాంతంగా ఉండండి. ఇక నుంచి అయినా కూడాను లక్ష్య దిశగా అడుగులు వేయండి. ఇప్పటి వరకు మానసిక వేదన రీత్యా ఏ పని చెయ్యలేకపోయారో, ఆర్థిక పురోగతి తగ్గిపోయింది. కావున ఇకనైనా దృష్టి మరల్చకుండా కేంద్రీకరించండి. మీ లక్ష్యాన్ని సాధించుకునేందుకు వీరు కూడాను మీకు చాలా వరకు కూడాను సహాయకారులుగా ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం ఫ్రెండ్స్ అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.